వాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి ఇటుక వేల్చేసి పూర్తి స్థాయిలో వాళ్ళ అప్పులో సప్పులో తెచ్చి నయాన్నో భయాన్నో తెల్లందాక పొద్దాక నిద్రపోకుండా క్రషర్లో నడిపిస్తే హస్తాగతం చేసుకుంటురట. ఇక చూడ్రి మరి ఈ దొంగలను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడా, లేకపోతే ఈ దొంగల ఇచ్చే దాంట్లో వాటా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి ఉన్నదా? ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఈ బాబాయ్ ఎవడు అబ్బాయి ఎవడు, ఈ క్రషర్లకు సంబంధించి ఎవడన్నా వస్తే దొంగనా కొడుకులు ఎవరన్నా వస్తే జర నాకు ఫోన్ చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా క్రషర్ యజమానులకు వీళ్ళందరికీ చెప్తున్నా. ఇగో ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, ఇది 9908572666, ఇది నా నెంబరే. మీరు ఏం చేయరు అంటే ఇగో ఈ నెంబర్కు మెసేజ్ పెట్టుర్రి, వాట్సాప్ కాల్ చేయరు. ఖచ్చితంగా కూడా ఎవడొచ్చినా కూడా ఎడమ కాలు చెప్పు తీసుకొని 32 పళ్ళు రాలేటట్టు చేయరు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటే కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాయి. ఇప్పుడేం నొప్పేటవానికి? అరే బెదిరించి తీసుకున్నాడు ఏందండి? ఇదెక్కడి కథ ఏంది? ఎవడాడు బాబాయ్ ఎవడు అబ్బాయి ఎవడు ఏంది ఏం కథ మంది వాళ్ళ లక్షణం ఏంది? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి మీరు?